పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళతామని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ ఎన్నికలు మన ముందుకు వచ్చినాయి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు మన ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో 42% బీసీల రిజర్వేషన్ పేరుతోనే ఏదైతే ఉందో ఆ 42% బీసీల రిజర్వేషన్ పేరుతోనే అది రెడ్డి జాగృతి హైకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ఇదేదో మీరు హైకోర్టులో తేల్చుకోండి అంటాం, హైకోర్టు 4 వారాలు స్టే చేయటం, ఆ విధంగా నోటిఫికేషన్ ఇచ్చిన రోజున స్టే ఇవ్వడం వల్ల ఆ ఎన్నికలు ఆగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డా, ఇక జాతీయ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యే పరిధి వేరు కాబట్టి, స్థానిక సంస్థలు దీనికి సంబంధం లేని అంశం కాబట్టి, ఒక్క ఎమ్మెల్యే సీటు కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి అభ్యర్థిగా ముఖ్యంగా చరిస్మాటిక్ లీడరు మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల చనిపోయినటువంటి క్రమంలో అనివార్యంగా రాష్ట్రంలో, దేశంలో ఉద్యోగాలు రిటైర్డ్ అయితే రిక్రూట్మెంట్లు నోటిఫికేషన్ లేరులే కానీ ఎన్నికల్లో ఎక్కడ ఎమ్మెల్యే చనిపోయినా, ఎక్కడ ఎంపీ చనిపోయినా, ప్రజాప్రతినిధి ఎవరు చనిపోయినా ఎమ్మటే నోటిఫికేషన్ వేస్తారు. ఎలక్షన్ కమిషన్కి అదొక మజా. సో అట్లుంచుదాం, మరో సందర్భంలో ఆ మజాని చర్చించుదాం. సో ఈ ఎన్నికలకు సంబంధించి 6 నెలల లోపు అభ్యర్థి చనిపోయినటువంటి 6 నెలల లోపు మళ్ళీ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే. సో ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఆ అక్కకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. సహజంగానే మాగంటి గోపీనాథ్ చరిస్మాటిక్ లీడర్, జనంలో తిరుగుతాడు, చౌదరి సామాజిక వర్గం అనుకుంటాను, ఆ విధంగా ముందుకు పోయేటువంటి వ్యక్తి. సో ప్రజల్లో మంచి పాపులారిటీ ఉన్నది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యంగా జంట నగరాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి ప్రాతినిధ్యం పెంచుకునే వైపుగా ఆ వైపుగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నవీన్ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి. సో ఇందులో ప్రధానంగా గత ఎన్నికల్లో ఎంఐఎం మజ్లిస్ పార్టీ తరఫున, ముస్లిం లీగ్ మజ్లిస్ పార్టీ తరఫున, ఎంఐఎం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి మాగంటి గోపీనాథ్ మీద 9,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయాడు. అంటే 9,000 అంటే పెద్ద ఎక్కువేం కాదు, 4,600 ఓట్లు వస్తే గెలిచోడు, అంతే కదా. అంటే 100 ఓట్లతో గెలిచేవాడు, 4,600 ఓట్లు వస్తాయి. సో ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత అక్కకి ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని చెప్పేసి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వండి. ఇక్కడ ఒక రసవత్తరమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా త్రిముఖంగా వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ జూబ్లీ హిల్స్ ఉండటం, సో సహజంగానే ఇక్కడ త్రిముఖ పోటీ మనకు కనపడతా ఉంది. సో ఈ క్రమంలో మరి పైకున్న ముఖ చిత్రం ప్రకారం మనం చూసుకున్నప్పుడు, ఈ ముఖ చిత్ర పాయింట్లో మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు మార్జిన్ జనంలో తిరిగేటువంటి మనిషిగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు నవీన్ యాదవ్. సో మాగంటి సునీతకు అంత పాపులారిటీ లేదు. చరిస్మాటిక్గా మాగంటి గోపీనాథ్ సునీతకు కూడా తిరిగేవాడు. సో మాగంటి సునీతక్క హౌస్ వైఫ్గా లేకపోతే లోకల్ కార్యక్రమాలుగా తిరుగుతూ ఉండేది, యాక్టివిస్ట్గా. సో కాబట్టి కొంత మార్జిన్ మనకి మనం పైన చూసుకున్నప్పుడు, పైన రఫ్గా లేకపోతే మీరు కాకిలెక్కలు అనుకోండి, కొంత సమాచారం అనుకోండి, కొంతమంది అధికారుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం, కొన్ని స్టేట్ బ్యూరోల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం మార్జిన్ అయితే నవీన్ యాదవ్కి అయితే ఇక్కడ కనపడతా ఉంది. సో మరిగా దాని అంతర్గతంగా బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ని ఓడించాలని క్రాస్ ఓట్ చేస్తే మనం చెప్పలేం. కాంగ్రెస్ని ఓడించి తీరాలి, రేవంత్ రెడ్డిని ఓడించి తీరాలి అని అనుకుంటే మనం చెప్పలేం. కానీ సో ఇది ఇంకా సమీకరణలకు వచ్చినప్పుడు మనం చూసుకున్నప్పుడు నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ యొక్క కొడుకు. శ్రీశైలం యాదవ్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. మనం అనేక పత్రికలు చూసినప్పుడు కానీ, ఛానల్ చూసినప్పుడు కానీ, కవితక్క పెళ్లి కూడా, కేసీఆర్ కూతురు కవితక్క పెళ్లికి కూడా తనే దగ్గరుండి చేయటం అంటే సో ఫ్రెండ్ పెళ్లికి తన ఆర్థిక సహాయం చేసినట్టుగా మనకి వినపడుతుంది. ఎందుకంటే కేసీఆర్, శ్రీశైలం యాదవ్ ఫ్రెండ్స్ గతంలో. సో శ్రీశైలం యాదవ్ కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఏమన్నా మారిన సమీకరణాల్లో నవీన్ యాదవ్కి వచ్చేసరికి ఆ పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది, గెలిచే మార్జిన్. సో ఇంకొక వైపు బీఆర్ఎస్, టీఆర్ఎస్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్
మరి నవీన్ యాదవ్కి మామ వరుస కావటం, బంధుత్వం కలిగి ఉండటం ఫెచ్చింగ్గా కనపడతా ఉంది. సో అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉప ఎన్నికని సీరియస్గా తీసుకున్నాడు. సో ఎన్నికలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు. ఈ పరిస్థితులన్నీ మన బేరేజ్ వేసుకుంటూ మనం ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి సోదరులారా, సోదరీమణులారా. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నేతృత్వంలో ఇంకా మంత్రులను కూడా ఇన్ఛార్జీలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అదంతా బస్తీలు కాబట్టి, హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఉన్నటువంటి 150 డివిజన్లో ఇది ఒక పార్టు. ఈ జూబ్లీ హిల్స్ అంతా కాదు, ఇటువైపు బోరగడ్డ ఇటువైపు వస్తుంది అనమాట జూబ్లీ హిల్స్కి సంబంధించి. నేను దానికి సంబంధించిన ఇది కూడా స్క్రీన్ మీద పెట్టే ప్రయత్నం చేస్తాను, జూబ్లీ హిల్స్ మ్యాప్. సో అయితే ఇవి అయితే సమీకరణలు ఇలా ఉన్నాయి. ఒకవైపు బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సహజంగానే బీజేపీ హైదరాబాద్ కార్పొరేషన్లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. కిషన్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అట్లా చూసుకుంటే బీఆర్ఎస్ అట్లా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి సమీకరణ ప్రకారం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి అయితే ఉన్నది. నవీన్ యాదవ్ ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే మనిషి, ఆ విధంగా వెళ్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పద్ధతిలో కాంగ్రెస్ డివిజన్ల వారీగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉంది. వార్డు సమావేశాలు జరుపుతూ ఉన్నది. సో కొంతమంది మంత్రులను కూడా అక్కడ తుమ్మల నాగేశ్వరరావు, కొంతమంది మంత్రులని 3-4 మంత్రులని ఎంపిక దగ్గర నుంచి ఆ క్యాంపెయిన్, ఎన్నికల ప్రచారం, ఆ ఎన్నికల దాకా కొంతమంది మంత్రులను ఇన్ఛార్జ్ చేయటం, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయటం, వివిధ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు కూడా క్యాంపెయిన్లో ప్రచారంలో ఉపయోగించుకునే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఆనుకునే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి, హైదరాబాద్ పరిధిలోనే కాబట్టి ముఖ్యమంత్రి కూడా తరచూ అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేసి ప్రచారం చేసే పరిస్థితి ఉన్నది. నేషనల్ లీడర్స్ కూడా ప్రియాంక వస్తుందా, రాహుల్ గాంధీ వస్తారా, సోనియా గాంధీ వస్తారా, ఇంకా ఆల్ ఇండియా లీడర్లు, ఇండియా కూటమి లీడర్లు వచ్చే అవకాశం కూడా మనకి కనపడతా ఉంది. సో ఇది ట్రయాంగిల్ సిరీస్ నడుస్తూ ఉంది. ఓన్గా ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ ఓడించాలనుకుంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇన్నర్గాను పొత్తు పెట్టుకుంటే వీళ్ళు కలిసి వాళ్ళకేస్తే బీజేపీ గెలుస్తుంది, వాళ్ళు కలిసి వీళ్ళకేస్తే బీఆర్ఎస్ గెలుస్తారు, రెండు అంతర్గత పొత్తు ఏమైనా పెట్టుకుంటే. సో ఇది పరిస్థితి. తీన్మార్ మల్లన్న పార్టీ అనేటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఇక్కడ కంటెస్ట్ చేస్తూ ఉంది. సో బీసీ బిల్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో బలమైన ఓట్ బ్యాంక్ని చీల్చేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. కొంత సామాజిక సమీకరణాలు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3,90,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ మందిగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. 1,12,000 మంది ముస్లింలు ఓటర్లుగా ఉన్నట్టుగా ఇక్కడ నియోజకవర్గం నుంచి అర్థమవుతోంది. వెనకబడిన తరగతుల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం 22,000 ఓట్లు కలిగి ఉంది. అదేవిధంగా యాదవుల ఓట్లు 15,000, ముదిరాజుల ఓట్లు 13,500 ఓట్లు ఉన్నాయి. పద్మశాలీల ఓట్లు 12,000, వడ్డెర సామాజిక వర్గం ఓట్లు 15,000, గౌడ సామాజిక వర్గం ఓట్లు 15,000, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు 13,000, కుమ్మరి సామాజిక వర్గం ఓట్లు 9,600, రజకులు ఇతర సామాజిక వర్గాలు బీసీ ఉపకులాలకు సంబంధించి వీళ్ళు ఒక 13,000 ఓట్లు ఉన్నట్టుగా అర్థమవుతుంది. రజకులు అంటే దాని తర్వాత కుమ్మరుల తర్వాత రజకులు పెద్ద సామాజిక వర్గంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో దీంతో పాటు ఆధిపత్య కులాలు, అగ్రకులాల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 14,000 ఓట్లు ఉన్నాయి. సో కమ్మ, కాపు, బలిజ 18,000 ఉన్నాయి. సో 18,000 అంటే కమ్మ సామాజిక వర్గం లిమిటెడ్గా ఉంటాయి. కమ్మ, కాపు, బలిజ కలిపితే 18,000 అని చెప్తా ఉన్నారు. వీటితో పాటు 14,500 ఓట్లు మార్వాడీల ఓట్లు ఉన్నాయి. వెలమ సామాజిక వర్గం ఓట్లు కూడా ఒక 12,000 దాకా ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని ఉపకులాలకు సంబంధించి వాళ్ళ యొక్క 15,000 ఓట్లు మనకి ఉన్నట్టుగా మనకున్న సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా మాల సామాజిక వర్గం ఓట్లు ఇందులో 13,000 ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్గానికి సంబంధించి 13,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. సో ఇతర రాష్ట్రాల నుంచి చెందినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసించే వాళ్ళు ఒక 35,000 ఓటర్స్ ఉన్నట్టుగా ఈ 3,90,000 ఓట్లలో మనకి అర్థమవుతూ ఉంది. సో సామాజిక సమీకరణల ప్రకారం చూసుకున్నప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాంగ్రెస్ గెలవాలి. సో రాజకీయాలంటే బమ్మిని చేస్తారు, పులి నిలబెట్టి మేక అంటారు, మేకలు నిలబెట్టి పులి అంటారు. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు, జిత్తులు మారిత్తనాలు అన్నీ ఉంటాయి రాజకీయాల్లో అనేది చెప్పక తప్పదు సోదరులారా, సోదరీమణులారా. ఇక రేవంత్ రెడ్డిని మనం చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించి కరపత్రాలు, బుక్లెట్లు, సామాజిక మాధ్యమాలు
ఫేస్బుక్, టెలిగ్రాము, వాట్సప్, యూట్యూబ్, సోషల్ మీడియాని రంగంలోకి దింపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక బీసీ వర్గాల్లోకి చర్చని బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావన చేస్తూ వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రత్యేకమైనటువంటి విధానాలను తీసుకొచ్చి ఆ విధంగా కాంగ్రెస్ని గెలవడానికి రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఓడుతున్నట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వస్తే రేవంత్ రెడ్డి క్రేజ్ పెరుగుతుంది, రాకపోయినా కూడా అది సిట్టింగ్ సీట్ కాబట్టి పెద్ద సీరియస్గా ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే గత రెగ్యులర్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి 2023 జరిగినటువంటి ఎన్నికల్లో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదటి స్థానం, ఎంఐఎం రెండో స్థానం, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి పెద్ద రేవంత్ రెడ్డికి పోయేదేం లేదు, కానీ గెలుపు గుర్రాలను చేతబట్టుకొని సక్సెస్ని రాష్ట్రంలో చూపించి మేము సక్సెస్ అయినాం, మమ్మల్ని ప్రజలు దీవించారని చెప్పుకోవడానికి ఉంటుంది. బీఆర్ఎస్ ఇప్పటికే 48% ఓట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికల నాటికి 29%, తదుపరి పార్లమెంట్ ఎన్నికల నాటికి 26%, తర్వాత అనేక వలసల వల్ల 22% ఓటు బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి అతీతం జూబ్లీహిల్స్ ఏం కాదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. మనం ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా, ఎక్కడ చదివినా, ఎక్కడ కచేరీల మీద, అరుగుల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ పరిస్థితులన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా, సహజంగానే రేవంత్ రెడ్డి కొంత టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. ఆ టాలెంట్తోనే ప్రత్యేకంగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి సర్వే రిపోర్ట్స్ పోతే ప్రైవేట్ సర్వేలో 2-3 చేయించాడట. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లోకల్ సర్వేలు 5-6 సర్వేలు పెట్టుకొని నవీన్ యాదవ్ పేరు పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ వివరాలను పెట్టి హైకమాండ్కి పంపించాడు. సహజంగానే హైకమాండ్కి ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయిలో అది రాష్ట్ర అంశాలకు సంబంధించి జాతీయ పార్టీ చర్చలు ఎటున్నా కూడా పర్సనల్గా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా నవీన్ యాదవ్కే మొగ్గు చూపించినట్టుగా సో క్యాబినెట్ కూర్చొని ఒక నిర్ణయం చేసి పంపింది. సో క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే ఆ నవీన్ యాదవ్ క్యాండిడేట్ పెట్టినట్టుగా, ముఖ్యంగా 42% రిజర్వేషన్స్ తీసేసినటువంటి క్రమంలో ఇది మళ్ళీ ఎవరికన్నా అగ్రకులాలకు ఇస్తే మరింత నవ్వుబాటు అవుతుందనే క్రమం కూడా నవీన్ యాదవ్ అనే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వటం. సో కొంతలో కొంత కన్నీరు తూర్చినట్టుగా, కన్నీటికి కారణమైనటువంటి రీజన్స్ ఎత్తికి పరిష్కరించడం సెకండరీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. కానీ తాత్కాలికంగా కన్నీళ్లు తూడ్చినప్పుడు సో అయ్యో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి బీసీల మీద ప్రేమ ఉందనే ప్రయత్నం అంటే కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆ పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇదే క్రమంలో ఇప్పటికే చెప్పినట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. మాగంటి గోపీనాథ్ సతీమణి అక్క మాగంటి సునీత, తను ఇప్పటికే జూబ్లీహిల్స్ భర్త పేరు చెప్పుకున్న సానుభూతి పవనాలతో గెలుస్తానని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. సో ఈ క్రమంలో మరి బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులో వెళ్తారా? పొత్తులో వెళ్తే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారు. ఎవరు ఓటు ట్రాన్స్ఫర్ అయితే 2 పార్టీలో ఒక పార్టీకి రెండో పార్టీ ట్రాన్స్ఫర్ అయితే ఆ పార్టీ గెలుస్తుంది. వీళ్ళు వాళ్ళకేస్తే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు వీళ్ళకేస్తే వీళ్ళు గెలుస్తారు. ఎవరు ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. లేదు ముగ్గురు ఎవరికి వాళ్ళు వేసుకుంటే ట్రయాంగిల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉన్నది. తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీ తన బల నిరూపణకి తొలి ఎన్నికలకి సిద్ధమవుతోంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీంతో పాటు ఇప్పటికే అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీయే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు ఇక్కడ నామినేషన్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ వేసినట్టుగా వింటున్నాం. అదేవిధంగా టఫ్ ఏదైతుందో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి కూడా రిప్రజెంటేషన్స్ నుంచి వాళ్ళ అభ్యర్థులు వేశారని పడుతూ ఉంది. సరే వాళ్ళు చివరిదాకా ఉంటారా ఉండరా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు అంతా వేచి చూడాలి, చూద్దాం కాలానికి వదిలేసి. సో ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో త్రిముఖ పోటీ నడుస్తూ ఉంది. బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు ఇంకా ఇప్పటికైతే నిర్ణయం ప్రకటించాల. సహజంగానే కాంగ్రెస్, సిపిఐ కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యం, గ్రామ పంచాయతీలలో, ఎంపీటీసీలో కలిసి వెళ్ళే ప్రయత్నం ఆలోచన ఉంది కాబట్టి సో వామపక్షాల్లో సిపిఐ, కాంగ్రెస్ పొత్తుండే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా పొత్తులోనే పోటీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఇప్పటికిప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇక మిగిలింది 3 ఏళ్లే కాబట్టి సో అంత పొద్దునకల్లో సిపిఎం మరి కాంగ్రెస్ టీఆర్ఎస్తో ఇది చేసి ఇండిపెండెంట్గా 18-19 సార్ల ఇండిపెండెంట్గా పోటీ చేసింది. ఇన్సార్ట్ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది. సరే ఏమైందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది సిపిఎం వైఖరికి సంబంధించి. ఇక మాస్ లైన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో, న్యూ డెమోక్రసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు పోటీ చేస్తాయి, చేయాలి, చూడాల్సిన అవసరం ఉన్నది. సో అదేవిధంగా ఎంఐఎం పార్టీ మరి అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్స్ చూసినప్పుడు విరమించుకుంటారని నిన్న మొన్న వినపడ్డా, ఈరోజు ఉన్నటువంటి మాట ప్రకారం అంతర్గత సమావేశం, సహజంగా రాజకీయ పార్టీ అయిన తర్వాత సమావేశం పెట్టుకుంటారు ఆ నియోజకవర్గ స్థాయిలో.
ముఖ్యమైనటువంటి రాష్ట్ర నాయకులు కూడా కూర్చుంటారు, రాష్ట్ర కమిటీకి సంబంధించిన ముఖ్యమైన బాధ్యులు కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎంఐఎం అభ్యర్థిని పెడుతుందా లేకపోతే కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందా? పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది అనేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో పోయినసారి అభ్యర్థి కూడా నవీన్ యాదవే కాబట్టి ఎంఐఎం పోటీ పెట్టకుండా కాంగ్రెస్కి మద్దతు ఇస్తే ఇక దాన్ని ఆపేవాళ్లే లేరు. సో మరి ఇక ఇండిపెండెంట్గా మరి స్వతంత్రంగా మరి ఎంఐఎం పోటీ చేస్తే ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే కాంగ్రెస్ గడ్డుకాలంగా కానీ మనకి కనపడుతుంది. సో అప్పుడు చూసినప్పుడు అది బీఆర్ఎస్ వైపుగా మొగ్గు మనకి కనపడుతూ ఉంది. సో లేకపోతే సిట్టింగ్ బీజేపీ సీట్లు కాబట్టి అవి బీజేపీ పార్లమెంట్ పరిధి, కానీ అటుంటితో చూడాల్సిన పరిస్థితి. చరిస్మాటిక్గా చూసుకున్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళేవాడు, అందుబాటులో ఉండేవాడు, నిత్యం జనంలో తిరిగేటువంటి వాడు శ్రీశైలం యాదవ్ అన్న కొడుకు నవీన్ యాదవ్ అన్న అనేటువంటిది ఇది మనకు ఉన్నటువంటి సమాచారం లభ్యమవుతుంది. సో అనేక కొత్త పుంతలు దొక్కుతున్నటువంటి నేపథ్యంలో, ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సో ఎవరు గెలుస్తారనేది ఈ యొక్క రాజకీయ సమీకరణల బట్టే ఉంటుందనేది తెలియజేసుకుంటూ, సామాజిక సమీకరణలు కూడా ఉంటాయి. ఇప్పటికే కుల సంఘాలకు సంబంధించిన లెక్క చెప్పాను, ఆ సమీకరణలు కూడా ఇందులో మెర్జ్ అయి ఉంటాయి. సో ట్రయాంగిల్ పోటీ లేకపోతే చతుర్ముఖ పోటీ తెలంగాణ రాజ్యాధికార పార్టీతో కలుపుకుంటే సో ఎన్నికలు ఏమవుద్దో చూడాలని చెప్పేసి చేస్తూ, సో ఓడిపోయిన పెద్ద కాంగ్రెస్కి పోయే నష్టం లేదు, ఎందుకంటే మెజారిటీ ఉన్నది కాబట్టి. సో ఇక బీఆర్ఎస్ గెలిచిన పెద్దగా ఏముండదు, ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేనే చనిపోయాడు అనారోగ్య కారణం వల్ల, దానివల్ల ఉపయోగానికి వచ్చింది. సో వాళ్ళకి వచ్చే పెద్ద ఇది కూడా ఏం లేదు. కాకపోతే గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే, బీఆర్ఎస్ గెలిస్తే మాకు ప్రజల్లో పట్టు తగ్గలేదు అని బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే మాకు స్థావరాల్లో 3వ స్థానాన్ని పైన ఉన్నటువంటి స్థానం నుంచి మేము మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పేసి ఎన్నికలకు పోయే పరిస్థితి అయితే ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పుసుకున్న బీజేపీ గెలిస్తే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారంటారు. నాకు తెలిసి బీజేపీకి ఛాన్సే లేదు. సో రేవంత్ రెడ్డి దీపక్ రెడ్డో ఎవరినో రెడ్డో లేకపోతే ఆధిపత్య కులాలను పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. పైగా నేను కేంద్ర మంత్రిని అయితే బీసీ రిజర్వేషన్లు నేనేం చేశాను అంటున్నాడు. మరి బీసీ ఓట్లు ఈసారి ఆయన నిలబెట్టేటువంటి సికింద్రాబాద్ ఎన్నికల్లో ఎవరు వేస్తారో చూడాల్సిన అవసరం ఉంది బీజేపీకి. ఇక బీసీ ద్రోహి బీజేపీ, సో దాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది. హైదరాబాద్లో మీరు పాత ఇది చేసుకొని ముస్లిం ఎగనిస్ట్ ఫైట్తోని మీరు అక్కడ మనుగడ సాగించవచ్చు, కానీ తెలంగాణ సమాజం యావత్ గ్రామీణ ప్రాంతాలను కలుపుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా బీజేపీకి గోరిగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కిషన్ రెడ్డి ఇప్పటికే ఆయన మీద అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి మా ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ దాకా. సో 33 జిల్లాల అధ్యక్షులు లిస్టు తయారు చేయమని అధినాయకత్వానికి ఏమంటే 27 జిల్లాలు రెడ్డి అధ్యక్షుల పదవులు రాసపోయి ఇచ్చాడని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి ఆపోనెంట్ వర్గం వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో బీసీలంతా బీజేపీకి వేయడానికి 100కి 20% మానసిక బానిస నుండి చెప్పలేం, కానీ 100కి 80% బీసీలు ఎవరు ఇంత జరిగిన తర్వాత వేయడానికి సిద్ధంగా లేరు. పైగా నేనేం చేయను అంటున్నాడు. నేనేం చేయనంటే ప్రధానమంత్రితోని, రాష్ట్రపతితోని, గవర్నర్తోని వీటితో మాట్లాడి వాళ్ళ పార్టీ టీమ్సే అవన్నీ మాట్లాడి 9వ షెడ్యూల్లో పెట్టే ప్రయత్నం చేయాలి, గవర్నర్ ఆమోదం తెలియజేసే ప్రయత్నం చేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. సో 50% కటాఫ్ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, దాన్ని 50% కటాఫ్ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి అని చెప్పేసి బాల్ని తన దగ్గర ఉన్నటువంటి బాల్ని అటు నెట్టేసే ప్రయత్నం చేశారు. అయిపోయిన పెళ్లికి మేళాలని అవసరం. సహజంగా 5 దశాబ్దాల పోరాట కళ బీసీల రిజర్వేషన్స్ 52%, 56% రావాలి జనాభా దామాషా ప్రకారం. సో దాన్ని డేకించుకుంటూ బీజేపీ డిఎన్ఏలోనే, బీజేపీ రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. మండల కమిషన్ నుంచి ఇప్పుడు జరిగే 42% రిజర్వేషన్ దాకా అది ఆడని ఆటలేదు, పాడని పాట లేదు, డ్యాన్సులు డ్రామాలు వేస్తూ కపట నాటక సూత్రధారిగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవచ్చు, కానీ బీజేపీ సచ్చినా గెలిచే ఆస్కారం లేదనేది చెప్పక తప్పదు. సో పెద్దలరా మిత్రులరా, ఇదంతా వివిధ సందర్భాలలో వివిధ సంస్థల నుంచి, వ్యవస్థల నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి, సర్వేల నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.